వచ్చారు కదా. సో నేను వాళ్ళ పేరు లైసెన్స్డ్ ఏజెంట్స్ ఎట్లా చూడాలో చూపిస్తాను. దీంట్లో లీగల్ ఏజెంట్స్ కింద ఉంటుంది. సో దీంట్లో ఫస్ట్ ఎవరైతే లైసెన్స్డ్ ఏజెంట్స్ ఉన్నారో కొంతమంది నా దగ్గర లేవు 5 లక్షలు నేను పెట్టాలి, నా దగ్గర అప్పుడు కదా నేను తెచ్చుకోలేదు డబ్బులు అంటే పార్ట్నర్షిప్ చేసుకోండి. ఇద్దరు ముగ్గురు పార్ట్నర్స్ అయిపోయి ఇక్కడ వచ్చిన మన ప్రొటెక్టర్ ఆఫ్ ఇమిగ్రెంట్ ఆఫీసర్స్, మన డిఎస్పీ గారు, సిఐస్ అండ్ అదర్ ఆఫీసర్స్, ఈ జగిత్యాల ప్రజలు అందరికీ, ఈ మీడియా మిత్రులు అందరికీ నమస్కారాలు. మన జగిత్యాల డిస్ట్రిక్ట్లో దేర్ ఆర్ మెనీ ఈ ఫారెన్లో జాబ్ చేయాల మనం అదే దేశంలో చాలామంది ఎస్పిరెంట్ ఉన్నారు. కొంతమంది దగ్గర ఈ జాబ్ ఫ్రాడ్స్ అవుతుంది అండ్ వాళ్ళు అప్పుడప్పుడు మన ప్రదేశ్లో వచ్చి కంప్లైంట్ కూడా ఇస్తారు. అది కంప్లైంట్ రిజిస్టర్ చేస్తున్నాము మన తరఫు నుంచి. ఇంకా ఈ ప్రజల మధ్యలో కూడా అవేర్నెస్ మనం క్రియేట్ చేస్తున్నాం. అదే భాగంగా ఈరోజు ఈ ప్రొటెక్టర్ ఆఫ్ ఇమిగ్రెంట్ ఆఫీసర్కి మనం ఇక్కడ పిలిచి వాళ్ళతో ఈ మన లైసెన్స్ ఏజెంట్ ఎవరైనా ఉన్నారు మన జిల్లాలో, అన్లైసెన్స్ ఏజెంట్ ఎవరైనా ఇక్కడ మన లిస్ట్లో ఉన్నారు అండ్ కొంతమంది విక్టిమ్స్, ఈ జాబ్ ఫ్రాడ్ విక్టిమ్స్ ఎవరైనా ఉంటారు, వాళ్ళకి ఇక్కడ పిలిచడం జరిగింది. వాళ్ళకి మనం ఈ ప్రొటెక్టర్ ఆఫ్ ఇమిగ్రెంట్ ఆఫీసర్ వాళ్ళు ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఆ తర్వాత మనం ఈ లైసెన్స్ ఏజెంట్, అన్లైసెన్స్ ఏజెంట్స్, మన విక్టిమ్స్ ఎవరు ఉన్నారు వాళ్ళ బాధ మనం విన్నాం. ఆ బాధ విన్న తర్వాత వాళ్ళు పరిష్కారం ఎట్లా చేయాలా అది కూడా చెప్పడం జరిగింది. సో ఈ జాబ్ ఫ్రాడ్ ఎట్లా తగ్గాల మనం, ఎందుకంటే ఈ బయట దేశంలో వాళ్ళు వెళితే వాళ్ళకి ఈ ఫైనాన్షియల్ ఒకటి లాస్ అయితే వాళ్ళు చీట్ అయినా వెళ్తే వాళ్ళకి ఫైనాన్షియల్ ఒకటి లాస్ అయితే ఇంకా వాళ్ళ ఫ్యామిలీ అండ్ వాళ్ళకి ఇమోషనల్ కూడా చాలా స్ట్రెస్ ఉంటుంది. సో ఇంకా లీగల్ ఇష్యూస్ కూడా వాళ్ళు ఫేస్ చేస్తారు అక్కడ. సో ఇది జరగకుండా ఇట్లాంటి ప్రజల దగ్గర మనం ఇక్కడ జనాల దగ్గర ఇట్లా జరగకుండా మనం చూడాలంటే ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ అండ్ మన ఆఫీసర్ కోసం ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ లాగా మనం పెట్టాము. సో మీరు ఈ ప్రోగ్రామ్ కోసం వచ్చారు, దానికి చాలా చాలా ధన్యవాదాలు.